హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. జూలై 9 నుంచి 13 వరకు డిస్కస్ చేద్దాం. అయితే నేను ఈ వీడియోలో 6 ఆర్టికల్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నా, మిగతా ఆర్టికల్స్ రేపు ఉదయం పూట డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఈ 6 ఆర్టికల్స్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ది రైట్ టు ఫర్గటెన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో రైట్ టు ఫర్గటెన్, సో దీన్ని తెలుగులోకి చేస్తే ఏమొస్తుందండి? మర్చిపోయే హక్కు అని చెప్పేసి వస్తుంది. బట్ ఇది మర్చిపోయే హక్కు కాదు, తొలగించే హక్కు అని చెప్పేసి పిలుస్తాం. మీకు ఇంతకుముందు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఈ గోప్యత హక్కు ఏదైతే ఉందో, రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో, అది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడేమో ఈ గోప్యత హక్కులో ఈ తొలగించే హక్కు అనేది అంతర్గతంగా ఉంటుంది. సో రైట్ టు ఫర్గటెన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి చెప్పింది. సో కేసు పేరు మనకి అవసరం అండి, లక్ష్వీర్ సింగ్ అని చెప్పేసి కేసు పేరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. లక్ష్వీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మళ్ళీ మనం ఆర్టికల్ నెంబర్ 21లో ఈ పాలిటీ అప్డేట్ క్లాసులో డిస్కస్ చేస్తాం ఈ కేసుని. కేఎస్ పుట్టస్వామి కేసు ఏంటి అంటే రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21. లక్ష్వీర్ సింగ్ కేసు ఏంటి అంటే రైట్ టు ఫర్గెటెన్ అండర్ రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21 కాబట్టి సో రైట్ టు ఫర్గెటెన్ అనేది ఆర్టికల్ 21 కింద వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ సి అయినప్పుడు ఆటోమేటికల్లీ ఏ సబ్సెట్ సి అవుతుంది. రైట్ టు ప్రైవసీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21. రైట్ టు ఫర్గెటెన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది రైట్ టు ప్రైవసీ. సో దెన్ రైట్ టు ఫర్గెటెన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21 అని చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు. సో కేసు పేరు అవసరం ఉంది మనకి. సో ఒక పొద్దున మీరు ఫ్యాకల్టీ అయితే కనుక రైట్ టు ఫర్గెటెన్ అంటే అర్థమైందని చెప్పేసి ఒక అభ్యర్థి అడిగితే ఏం చెప్పాలి? మర్చిపోయే హక్కు. ఎవరిని మర్చిపోతావు నువ్వు? మర్చిపోవడం కాదు ఇక్కడ. మీకు వెరీ ఫేమస్ కేసు అండి. ఈ కాన్సెప్ట్ వచ్చింది స్పెయిన్ అని చెప్పేసి, అందులో మారియో కోస్టేజా, ఈ పర్సనాలిటీ పేరు అవసరం మనకి. సో మారియో కోస్టేజా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కొత్త అంశాలు నేర్చుకోవాలి, సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోవాలి. సో మారియో కోస్టేజా స్పెయిన్ క్యాండిడేట్ అను, ఆయన చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. ఇంటి వేలంపాట అనేది జరిగిపోయింది. తర్వాత అప్పుల నుంచి తేరుకొని అప్పు కట్టాడు. ఇల్లు వేలం అంతకుముందు వేసింది కదా, అది పేపర్లో వచ్చింది కదా. సో ఇతను అప్పు కట్టి ఫైనాన్షియల్గా మంచి స్టేబుల్గా అయిపోయిండు, ఏదో కలిసి వచ్చి లేకుంటే కష్టపడి. అయితే ఎప్పుడైనా సరే అది పాత న్యూస్ సెర్చ్ చేస్తే గూగుల్లో ఇప్పటికి కనిపించింది అట. ఆయన వెళ్ళి సో ఈ రైట్ టు ఫర్గెటెన్ తొలగించే హక్కు అనేది ఇన్ఫ్యాక్ట్ నాకు ఇవ్వాలి, నేను ప్రజెంటు వేలంపాట ద్వారా పోయిన ఇల్లు తీసుకున్నా, ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నా అని చెప్పేసి ఇప్పటికీ నా పాత వార్తలు చూపెట్టి నన్ను బలహీనుని లేకుంటే కించపరుస్తున్నా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేస్తే తొలిసారిగా రైట్ టు ఫర్గెటెన్ అనే తీర్పు చెప్పింది. సో పాత కేసులు అనేవి లేదా పాత తీర్పులు కనిపించకుండా సో చేయడము, ఇన్ఫ్యాక్ట్ ఆ స్టేజ్ దాటుకుని వచ్చింది ఇతను. ఇప్పుడు కనిపించదని చెప్పేసి ఆ తీర్పు చెప్పింది కదా, ఆ తీర్పు మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. సో రైట్ టు ఫర్గెటెన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ నెంబర్ 21. లక్ష్వీర్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ వచ్చింది మారియో కోస్టేజా ఫ్రమ్ స్పెయిన్ అని చెప్పేసి యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు ఫలితంగా బయటకు వచ్చిందండి. ఏంటి అంటే ఈ మనకు బయట డిజిటల్ వేదిక చేసుకొని సమాచారాన్ని ప్రజా ప్రయోజనం కోసం అయితే అట్లనే ఉంచవచ్చు, అక్కడ ఏం పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అనిపించినప్పుడు తొలగించాలి అని చెప్పడమే రైట్ టు ఫర్గెటెన్. ఏంటి? ప్రజా ప్రయోజనం లేని పక్షం లోపల ఆ సమాచారాన్ని డిజిటల్ వేదికగా ఉంచొద్దు. సో అలా దాన్ని మనము రైట్ టు ఫర్గెటెన్, మర్చిపోయే హక్కు కాదు, తొలగించే హక్కు అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు అనేది ఈ ప్రాథమిక హక్కుల్ని తరచుగా విస్తరిస్తుంది. ఆ నేపథ్యంలో ఈ లక్ష్వీర్ సింగ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సో నెక్స్ట్ మనకి ఎకనామీ అండి. సో జూలై 9th రోజున, కొద్దిగా డేట్ అనేది అంత అవసరం లేకపోయినా కనీసం ఈ మంత్ పేరు గుర్తుపెట్టుకోండి.
ఏమైంది అంటే ఈ ఆర్బీఐ అనేది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ద్వారా, సో ఎస్డిఎఫ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో. 2022 మే మాసం కరెంట్ అఫైర్స్ కూడా ఓపెన్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. అక్కడ ఎస్డిఎఫ్ అని చెప్పేసి న్యూ టూల్ అని చెప్పేసి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటి అంటే జూలై 9న ఆర్బీఐ అనేది సో ఎస్డిఎఫ్ ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు నగదు, ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సో అదనపు నగదు అని చెప్పేసి ఎక్సెస్ లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని పీల్చుకోవాలని చెప్పేసి, అబ్జర్వ్ చేయాలని చెప్పేసి సో ఎస్డిఎఫ్ కండక్ట్ చేస్తే 1.10 లక్షల కోట్లు. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు గ్రూప్ 2లో ఒకసారి అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్ని, ఈ డేట్ని ట్రై చేయండి. మ్యాక్సిమం జూలై 1st వీక్ అని చెప్పేసి అట్లా చదవండి కనీసం. ఎస్డిఎఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మన క్వశ్చను ఇంతటితో ఆగదండి, ఇది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంటుంది. సెకండ్లో ఏముంటుందంటే ఈ ఎస్డిఎఫ్ యొక్క పర్పస్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏముంటుంది, జూలై 9న ఆర్బీఐ ఎస్డిఎఫ్ ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు నగదు అయినటువంటి 1.10 లక్షల కోట్లని పీల్చుకుంది, అబ్జర్వ్ చేసుకుంది, అంటే చలామణిలో లేకుండా చేసింది. సో ఇది పాయింట్ మనకి ఎందుకు చేసిందని చెప్పేసి. ఎస్డిఎఫ్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఎక్సెస్ లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని పీల్చుకోవడం కోసం దీన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు అండి అంటే 2000. దీని యొక్క పర్పస్ ఏంటి, ఎక్సెస్ లిక్విడిటీని అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది వర్డ్ బాగా పనికి వస్తుంది అండి, అబ్జర్వ్ చేయాలని చెప్పేసి. ఎప్పుడు తీసుకొచ్చారు, కరోనా టైం లోపల 2022 మే మాసంలో తీసుకొచ్చారు. అంటే అప్పుడు మీకు కరోనా టైం లోపల ఇన్ఫ్లేషన్ హై లెవెల్లో ఉండిపోయింది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ యొక్క టూల్ ఏంటి మనకి, ఈ రెపో రేటు అంటే వడ్డీ రేట్లు పెంచాలి. సో వడ్డీ రేట్లు పెంచాలని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ అని చెప్పేసి అనుకోండి, ఎస్బీఐ ఇదేమో ఆర్బీఐ. ఎస్బీఐ దగ్గర ఉన్న ఎక్సెస్ లిక్విడిటీ అనేది ఆర్బీఐకి ఇచ్చేస్తే ఆర్బీఐ ఏస్తుంది, వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని మనం రివర్స్ రేపో అని చెప్పేసి పిలిచినాం కదా. సో రివర్స్ రేపో అని చెప్పేసి దీనికంటే మించింది కావాలి, రివర్స్ రేపో కంటే ఎక్కువ వడ్డీ ఇస్తే ఎస్బీఐ ఎక్కువ డబ్బుని ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఎస్బీఐ దగ్గర డబ్బు ఉండదు మీన్స్ లోన్స్ ఇవ్వదు మీన్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు, వస్తువులు ఉత్పత్తి చేయరు, ఎంప్లాయ్మెంట్ కల్పించరు. సో ధరలు దిగి వస్తాయని చెప్పేసి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి ఎస్డిఎఫ్ టూల్ని తీసుకొచ్చింది. రివర్స్ రేపు మీకు తెలుసు ఆల్రెడీ, ఎస్బీఐ యొక్క అమౌంట్ ఇక్కడ ఎక్కువ ఉన్నది, ఎస్బీఐ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉన్నది. అప్పుడు ఏం ఇస్తుంది, ఈ ఎక్కువ ఉన్న అమౌంట్ని ఆర్బీఐ దగ్గర పెట్టేస్తుంది, సర్ప్లస్ అమౌంట్ని ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ రేపో రేటు. అయితే రివర్స్ రేపో రేటు కంటే ఆకర్షణీయంగా ఉండే టూల్ తీసుకొచ్చింది, దాని పేరే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో ఈ రివర్స్ రెపో కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి దీనికి. రెపో రేట్ కంటే 0.25 తక్కువ ఉంటుంది, అంతే 25 బేస్ పాయింట్స్ తక్కువ ఉంటుంది. ఎస్డిఎఫ్ వచ్చేసి, ఎస్డిఎఫ్ అంటే ఆర్బీఐ దగ్గర ఎస్బీఐ డబ్బు పెడుతుంది, ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. రివర్స్ రేపో కంటే ఎస్డిఎఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్లీ ఎస్బీఐ తన యొక్క అమౌంట్ని ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. అప్పుడు ఎస్బీఐ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ప్రజలకు నగదు ఇవ్వదు కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు 2 పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే, సో ఫస్ట్ చూస్తే ఈ ఆర్బీఐ అనేది ఎస్బీఐకి పూచీకత్తు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, కొలేటరల్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఇస్తుందా ఇవ్వదా అన్న దాన్ని బట్టి ప్రశ్న వస్తుంది. రివర్స్ రేపో ఇచ్చినప్పుడు పూచీకత్తు అనేది కంపల్సరీ ఇస్తుంది, ఆర్బీఐ ఇస్తుంది. అంటే ఎస్బీఐ ఎంత డబ్బు ఇస్తుందో దానికి ఈక్వల్గా ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇచ్చేస్తుంది. అదే ఎస్డిఎఫ్ విషయంలో దెర్ ఈజ్ నో నీడ్ టు కొలెటరల్, ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి, రివర్స్ రేపో రేటు కంటే ఎస్డిఎఫ్ యొక్క వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంకులు సహజంగానే ఆర్బీఐ దగ్గర డబ్బులు పెట్టేస్తాయి. నెక్స్ట్ ఆర్బీఐకి ఉన్న లాభం ఏంటిదంటే, రివర్స్ రేపో తీసుకుంటేనేమో పూచీకత్తు ఇవ్వాలి, సేమ్ వాల్యూ కలిగిన జీసెక్ ఇవ్వాలి. ఎస్డిఎఫ్ తీసుకుంటే అయితే అవసరం లేదు. అంటే ఆర్బీఐకి ఎస్డిఎఫ్ తీసుకుంటే కనుక పూచీకత్తు అవసరం లేదు, బ్యాంకులకేమో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఈ వడ్డీ రేటు ఎవరు చెల్లించాలండి, ఆర్బీఐ చెల్లించాలి ఎస్బీఐకి. సో ఇది
విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పేసి నేను పిలుస్తాం. ఎస్బీఐ బ్యాంక్ ఎక్కువ వడ్డీ వస్తుంది, ఆర్బీఐకి పూచికత్తు అవసరం లేదు, ఇక్కడ విన్ ఉంది ఇక్కడ విన్ ఉంది. సో విన్ విన్ సిచ్యువేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రివర్స్ రేపో కంటే మెరుగైన హెచ్డిఎఫ్ తీసుకొచ్చింది. రివర్స్ రేపు ప్రజెంట్ ఉన్నదండి, కంటిన్యూ అవుతుంది, కానీ బ్యాంకులు దాన్ని తీసుకోవట్లేదు. వై? బికాస్ హెచ్డిఎఫ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. హెచ్డిఎఫ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ఉన్న అదనపు నగదుని పీల్చుకోవడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చింది. ఎస్బీఐ కనుక ఆర్బీఐకి కొంత డబ్బు చెల్లిస్తే ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది, దట్ ఇస్ కాల్డ్ ఎస్డిఎఫ్. ఆర్బీఐ అనేది జనరల్గా జీసెక్లు ఇస్తుంది రివర్స్ రేపోలో, ఎస్డిఎఫ్లో ఇవ్వదు. ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు అండి. సో ఎన్ని లక్షల కోట్లు? 1.10 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకు ఎకనామీ కరెంట్ అఫైర్స్లో. సెకండ్ది ఇంకోటి, సో మీకు యూకే కంపెనీ అండి, ఒక బీమా కంపెనీ అవీవా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అవీవా అని చెప్పేసి మీకు వార్తల్లో ఉన్నదండి. ఈ పెన్ వద్దు మనకు. సో ఇది ఒక యూకే కంపెనీ అండి. మనము మే మాసంలో డిస్కస్ చేసినాం, ఇన్సూరెన్స్ సెక్టార్ లోపల ఎఫ్డిఏ వచ్చేసి 100% పెంచిండ్లు, అవునా కాదా? సో ఎఫ్డిఏ వచ్చేసి పెంచిండ్లు. అయితే అవీవా అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనేది యూకే కంపెనీ. సో మనకి ఇక్కడ ఇండియాలో సో అవీవా ఇన్సూరెన్స్ అని చెప్పేసి, సో అవీవా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి ఈ యూకే కంపెనీ యొక్క వాటా ఇందులో అవీవాది 74 అండి. తర్వాత మన ఇండియాది డాబర్ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి, సో డాబర్ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి వీళ్ళదేమో 26%. సో ఇప్పుడు ఏంటంటే ఎఫ్డిఏ 100 అలో వచ్చింది కాబట్టి ఈ అవీవా ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ డాబర్ యొక్క 26% వాటాని అవీవా కొనుక్కున్నది. దీని ద్వారా ఏమైంది? ఈ డాబర్ కంపెనీ మొత్తం లేదు, ఇక అవీవానే 100% అయిపోయింది. సో భారతదేశంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు చేసిన తొలి కంపెనీ అవీవా ఫ్రమ్ యూకే అని చెప్పేసి పిలుస్తాం. ఇన్సూరెన్స్ సెక్టార్లో 100% ఎఫ్డిఏ సాధించిన ఫస్ట్ కంపెనీ అవీవా అనట. టెక్నికల్లీ ఇది అప్రూవల్ అయిపోయింది కాబట్టి సో అవీవా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమొస్తుందంటే, భారత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సొంతం చేసుకున్న ఫస్ట్ సంస్థ ఎవరని చెప్పేసి అడిగితే సో అవీవా అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ యూకే అని చెప్పేసి. ఇది ఎకనామీ ఆర్టికల్ అండి. ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఐఎంఎఫ్ అనేది ఇండియా యొక్క జీడిపిని తగ్గించింది, సో ఏడీబీ కూడా తగ్గించింది, అది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇంకోటి ఈ జిఐ ట్యాగ్ అని చెప్పేసి కూడా మీకు వార్తల్లో ఉన్నది. ప్రగతి అని చెప్పేసి ఒక వ్యవసాయ రంగంలో ఉన్న ప్రాజెక్టు వార్తల్లో ఉంది. చాలా అప్డేట్స్ ఎకనామీలో వస్తున్నాయి. సో మనం డిస్కస్ చేద్దాం మార్నింగ్ పూట అవి. ఇప్పుడు స్పేస్ సెక్టార్లో ఉన్న ఆర్టికల్స్ అండి. సో ఐమ్యాట్ 5 టెస్ట్ అనేది సక్సెస్ అయిపోయింది. సో నాకు స్కూల్ నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 7 అయిపోయింది. మనకు కొన్ని వర్క్స్ ఉన్నాయి మనకు. సో ఈ టైంలో మళ్ళీ నేను ఆ లాంగ్ వీడియో వేస్తే 8:30, 9 అవుతుంది. అప్లోడింగ్కి 10:30. మనం అంతవరకు మేలుకొని ఉండం కాబట్టి ఈ 6 ఆర్టికల్స్ చేస్తున్నాం మనము. మిగిలిన ఆర్టికల్స్ పొద్దున చేద్దాం, రైట్. ఐమ్యాట్ 5 అని చెప్పేసి పిలుస్తాం. ఇదేం లేదు, సో మనకి ఇంతకుముందు చాలాసార్లు చేసింది ఇది పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అని చెప్పేసి మనము దీన్ని ప్యాటర్న్ టెస్ట్ కూడా పిలుస్తాం. సో ఇది గగన్యాన్ కోసం అని చెప్పేసి చేస్తారన్నట్టు. సో వార్తల్లో కనిపించిన ఐమ్యాట్ అనేది దేనికోసం అండి? గగన్యాన్ కోసం అని చెప్పేసి. ఎట్లా పనిచేస్తుంది ఇది? సో మనకి ఫస్ట్ ఈ టెస్ట్ జరిగిన ప్రదేశం గుర్తుపెట్టుకోవాలి. నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మనకి. సో ఎస్ఐపిసి వాళ్ళకు కూడా నవంబర్లో ఉండొచ్చు మోస్ట్లీ ఎగ్జామ్ అనేది. డిసెంబర్లో చెప్పలేము మనము. సో కాబట్టి కొంచెం ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. అది మధ్యప్రదేశ్లో ఉన్న షియోపూర్ అండి. సో షియోపూర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈనాడు పేపర్ లోపల షోపూర్ అని చెప్పేసి వచ్చింది, అది షియోపూర్ అని చెప్పేసి చదువుకోవాలి. సో అక్కడ టెస్ట్ కండక్ట్ చేసిందండి. శ్రీహరికోట అని చెప్పేసి ఆన్సర్ ఉంటే అది పెట్టొద్దు మనకి. అంటే జనరల్లీ అంతరిక్ష ప్రయోగం అనగానే మీరు శ్రీహరికోటకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోకుండా బయటకు వచ్చి షియోపూర్ అని చెప్పేసి చదువుకోవాలి, రైట్. సో వాట్ ఈస్ ద ఐమ్యాట్ అని చెప్పేసి చూస్తే దీన్ని ప్యాట్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం, పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అని చెప్పేసి. అయితే మీకు రాకెట్ ఎలా ఉంటుంది అంటే HLVM3 అని చెప్పేసి రాకెట్ పేరు మనకు.
ఇదే LVM-3 అంటాం. సరే, దీన్నే GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ బాహుబలి రాకెట్గా పిలుస్తాం MK3 అని చెప్పేసి. ఈ H పదం ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యూమన్ రేటింగ్, మానవాళికి అనుకూలమైనది అని చెప్పడమే H యొక్క ఉద్దేశం. దీనిలో మీకు 3 దశలు అని చెప్పేసి ఉంటాయి. 1, 2, 3 అని చెప్పేసి. ఇది సాలిడ్ అని చెప్పేసి పిలుస్తాం, ఇది లిక్విడ్ అని చెప్పేసి పిలుస్తాం, ఇది మీకు క్రయోజనిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు పెలోడ్స్ ఉంటాయి, రాకెట్ మోసుకుపోతుంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు సర్వీస్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది, సర్వీస్ మాడ్యూల్. ఇంకోటి ఏమో క్రూ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది, క్రూ మాడ్యూల్. ఇందులో క్రూ అంటే మానవులు ఉంటారు. సో 3 పోతారు దీనిలో, మనకి 4 పోరు, ఒకరు బ్యాకపే, ముగ్గురే పోతారు 3 పోతారు అందులో. సో ఈ సర్వీస్ మాడ్యూల్ ఏమో మనకి వాళ్ళకి ఏమైనా అవసరమైనవి పంపేందుకు పనికి వస్తుంది. ఇంకా మీద క్రూ ఎస్కేప్ అని చెప్పేసి కూడా ఉంటుంది, ఏమైనా ఇబ్బంది అయితే ఎస్కేప్ కావచ్చు మనకి. సో ఈ క్రూ మాడ్యూల్ని సేఫ్గా మళ్ళీ తీసుకురావాలి. వాళ్ళు మనుషులు అండి, అటే పంపిస్తామా, తీసుకురావాలి కదా. సో అది మీకు ఫస్ట్ ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేయాలి మనకు. సో దానికోసం అని చెప్పేసి ఈ ప్యాడ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం మనం. క్రూ మాడ్యూల్ని ప్రయోగించము, ఒక డమ్మీ మాడ్యూల్ని ప్రయోగిస్తాం. సేమ్ క్రూ మాడ్యూల్ని పోలి ఉంటుంది. ఇప్పుడు ఒక 2.5 km ఎత్తు నుంచి IL-76 అని చెప్పేసి ఈ విమానం లోపల సో ఈ పారాషూట్ని జార విడిస్తే అది క్షేమంగా కిందికి వచ్చింది. అంటే భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు వేగంగా వస్తాం మనము, గ్రావిటీ ఫోర్స్ ఫలితంగా మాడిపోతాం. కాబట్టి అట్లా రాకుండా కంట్రోల్డ్గా దించాలి అని టెస్ట్ చేయడమే ఐమ్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. అర్థమైందిగా. అంటే ఇది మానవాళి సురక్షితం అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ చేసిండ్రు? షియోపూర్ అని చెప్పేసి ఆ రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రీహరికోట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవద్దు. ఇది అర్థమైంది కదా. జస్ట్ మనకి ఏం లేదు, క్రూ మాడ్యూల్ని పోలి ఉన్న డమ్మీ మాడ్యూల్ని ఇన్ఫ్యాక్ట్ తీసుకొస్తారు సేఫ్గా, ఒక 2.5 km నుంచి తీసుకొస్తారు. సో అది ఇన్ఫ్యాక్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ అండి, ఇది ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ ఇంకా ఇటీవల మీకు ఈ స్పేస్లో ఇది చెప్పొద్దు అనుకున్నా, బట్ నాకు అనిపించింది కంటికి. సో రీయూజబుల్ వెహికల్ ఎక్స్ అని చెప్పేసి జపాన్ అనేది ప్రయోగించిందండి. ఇది మన రాకెట్ని ప్రయోగిస్తే ఏమవుతుంది జనరల్గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 దశలు అని చెప్పేసి అనుకోండి, PSLV. ఇది విడిపోతుంది, ఇది విడిపోతుంది, ఇది విడిపోతుంది, ఇదేమో ఉపగ్రహాన్ని ఆర్బిట్లోకి తీసుకొచ్చి ఇది కూడా విడిపోతుంది, శిథిలంగా ఉండిపోతుంది. మళ్ళీ ఇంకో ప్రయోగం చేయాలంటే ఇంకో రాకెట్ తయారు చేయాలి, ఇంకోటి అంటే మళ్ళీ ఇంకోటి తయారు చేయాలి. సో దీనివల్ల మన ఖర్చు పెరిగిపోతుంది. దీన్ని కిందకి తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ రీయూజబుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాంట్లో భాగంగా జపాన్ యొక్క జాక్సా సంస్థ అనేది సో దీన్ని ప్రయోగించిందండి. RVX అని చెప్పేసి జపాన్ యొక్క రీయూజబుల్ రాకెట్ పేరు ఇది. సో RV మీన్స్ రీయూజబుల్ వెహికల్ అని చెప్పేసి, X మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్, అంటే నిజమైన ప్రయోగం కాదు. ఓకేనా. సో అట్లనే లాంగ్ మార్చు, సో లాంగ్ మార్చు 10B అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెరిమెంటల్, ఇట్ ఈస్ అ రియల్ టెస్ట్ అని చెప్పేసి సో చైనా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిందండి. మీకు SpaceXలో ఫాల్కన్ 9 అని చెప్పేసి ఉంటుంది, ఇట్ ఈస్ అ రీయూజబుల్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా చైనా సక్సెస్ అయిపోయింది. లాంగ్ మార్చ్ 10B ఇట్ ఈస్ అ రీయూజబుల్ వెహికల్ ఆఫ్ ది చైనా. వెహికల్ మీన్స్ లాంచ్ వెహికల్ మనకి. సో ఇది జపాన్ అని చెప్పేసి, జపాన్ ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్. మరి ఇండియాకు ఉందా? ఇప్పుడు ఈ చైనా డిస్కస్ చేసినాము, అమెరికాకు SpaceX సంస్థది ఫాల్కన్ 9 అని చెప్పేసి ఉన్నది, జపాన్ది కూడా వార్తల్లో ఉన్నది. ఓకే, ఫైన్. వాట్ అబౌట్ ఇండియా? ఎవరైనా అచీవ్మెంట్ అయితే మనకు అవసరం లేదు, చైనా అయింది కాబట్టి ఇండియన్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం చేస్తున్నాం. మనము రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్టింగ్ డెమాన్స్ట్రేటర్, ఫేమస్ నోన్ యాజ్ పుష్పక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఒకసారి మీరు ఇది ఆన్సర్ చేయండి. పుష్పక్ అనేది ఎవరి వాహనం అని చెప్పేసి, అంటే పురాణాల మీద పట్టున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో పుష్పక్ అనేది ఎవరి యొక్క వాహనం అని చెప్పేసి. సో మన ఇండియాలో కూడా ఇది ఉందా అంటే ఇంకా లేదండి. ఇట్ ఈస్ అ టెస్టింగ్ డెమాన్స్ట్రేటర్, ఎక్స్పెరిమెంటల్. TD ఇట్లా ఉన్నప్పుడు అవి మనం తీసుకోము, మనం ఇంకా అచీవ్మెంట్ కాలేదు, ఇస్రో అచీవ్మెంట్ కాలేదు, టెస్టింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. సో మీకు ఇప్పుడు 4
మూడు వచ్చినాయండి. ఒకటేమో ఆర్వీఎక్స్ ఫ్రమ్ జపాన్ అని చెప్పేసి, జాక్సన్ అని చెప్పేసి, లాంగ్ మార్చ్ 10B ఫ్రమ్ చైనా అని చెప్పేసి వచ్చింది, పుష్పక్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి వచ్చింది. 3 దేశాలవి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ మన డిఫెన్స్ చూస్తే, ఇదైతే నేను ఇప్పటికే బొచ్చెడు సార్లు 99 సార్లు చెప్పినా అండి. సో ఐఎన్ఎస్ మహేంద్రగిరి అని చెప్పేసి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి అని చెప్పేసి. సో ఇది కమిషన్ చేసినాం ఫైనల్లీ. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది ఇటీవల. రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి మన డిఫెన్స్ మినిస్టర్. సో రాజ్నాథ్ సింగ్ అండి, రాజ్నాథ్ సింగ్ మనకి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం లోపల ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. తూర్పు నావల్ కమాండ్ అని చెప్పేసి విశాఖ లోపల కమిషన్ మీన్స్ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సో ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏంటి, ఇది అడగొద్దు అండి. ఇప్పటికే మనము 32 సార్లు డిస్కస్ చేసినాం ఒకసారి. సరే 99 సార్లు అని చెప్పేసి అనుకోండి, ఏముంది రైట్. ప్రాజెక్టు 17A అని చెప్పేసి మనకు ఉన్నదా లేదా, ఉన్నది 17A అని చెప్పేసి. ఇందులో మొత్తం మనకు 7 నౌకలు, ఇదొక ఫ్రిగేట్ అంటే చిన్నపాటి యుద్ధ నౌక, డిస్ట్రాయర్ పెద్ద యుద్ధ నౌక, ఫ్రిగేట్ చిన్న యుద్ధ నౌక, కోర్వట్టే ఇంకా చిన్నది అని చెప్పేసి. సో ఇట్ ఈస్ అ ఫ్రిగేట్. మొత్తం 17Aలో 7 ఉంటాయండి. ఒక 4 ఏమో మజగౌ డాక్యార్డ్ అని చెప్పేసి ముంబై నిర్మిస్తుంది. సరే ఒక 3 మనకి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి కోల్కత్తా నిర్మిస్తుంది. ఈ 4 అని చెప్పేసి నోటికి రావాలన్నా గ్రూప్ 2 వాళ్ళకి రావాలి. నీలగిరి అని చెప్పేసి పిలుస్తాం, ఉదయగిరి అని చెప్పేసి పిలుస్తాం. సో తారాగిరి అని చెప్పేసి చివరికి మహేంద్రగిరి అని చెప్పేసి ఇది 6వది తెలుగు పేపర్లో కావచ్చు, PIB కావచ్చు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి 6వ మరియు చివరి అని చెప్పేసి ఇచ్చాడు. చివరి కాదు, ఇంకోటి బాకీ ఉంది, ఒకటి తగ్గింది పుష్ప అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది కదా. సో ఇవి 4 అని చెప్పేసి, ఇది 6వది అని చెప్పేసి చదువుకోవాలి. 6వది, 4th కాదు. ఇక్కడ ఇంకో 3 ఉన్నాయిగా మనకు. సో అవి ఏమొస్తాయండి మనకు, హిమగిరి అని చెప్పేసి, వింధ్యాగిరి అని చెప్పేసి, ఇంకోటి దూనాగిరి అని చెప్పేసి. సో మనకి వింధ్యాగిరి ఒక్కటే కమిషన్ చేయలేదు. ఇట్ ఈస్ ద 7th, ఇట్ ఈస్ ద 6th కమిషన్ కావడము జరిగిందా అంటే అవునని చెప్పాలి. సో మొత్తం 8 6 అండ్ ఇట్ ఈస్ ద 6th నాట్ లాస్ట్ అండి. దెర్ ఈజ్ ద 7th ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ముంబై 4, కోల్కత్తా 3 నిర్మిస్తున్నాయి. సో దీన్ని వార్షిప్ డిజైన్ బ్యూరో అని చెప్పేసి అది డిజైన్ తయారు చేస్తుంది. మజగౌ డాక్యార్డ్ అని చెప్పేసి 4 నిర్మిస్తే వాళ్ళేమో 3 నిర్మిస్తారు. సో మీకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల ఇది వచ్చిన అంశం అండి. ఏంటిది నెక్స్ట్ పర్యావరణ అంశం. మీకు వెరీ ఫేమస్ పొల్యూషన్ పాఠం మీకు ఉంది కదా, అందులో ఒక అంశం వార్తల్లో వచ్చింది. IIT గౌహతి కారణంగా ఏమొచ్చింది అంటే బయో రిమిడియేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదండి. సో బయో ఉంది కాబట్టి బ్యాక్టీరియా ఉపయోగించి ఆ కలుషిత పదార్థాన్ని విషరహితం చేయడమే బయో రిమిడియేషన్గా పిలుస్తాం. కలుషిత పదార్థం ఉంటుంది కదా, దాన్ని బ్యాక్టీరియా ఉపయోగించి కలుషితం కాని పదార్థం తయారు చేస్తాం మనం. పొల్యూషన్ పాఠం లోపల వస్తుంది. ఇట్ ఇస్ అ వెరీ ఫేమస్ టాపిక్, మనం డిస్కస్ చేద్దాం. దీనిలో ఓన్లీ బ్యాక్టీరియా అని చెప్పేసి ఉంది కదా, బ్యాక్టీరియా ఉంటే వేరే అంటాం, మొక్కల ద్వారా చేస్తే వేరే అంటాం, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం మన తర్వాత. కానీ ఇక్కడైతే ఓన్లీ బయో అని చెప్పేసి పిలుస్తాం. సో IIT గౌహతి ఏం చేసిందంటే, IIT గౌహతి ఈ కలుషిత వాటర్ నుంచి సీసంని వేరు చేయడము, దీనికోసం అని చెప్పేసి నీలి ఆకుపచ్చ శైవలం ఉపయోగించి, ఇట్ ఇస్ అ బ్యాక్టీరియా. సో నీలి ఆకుపచ్చ శైవలం అని చెప్పేసి దీన్ని ఇంకేమంటాం మనము, సో సైనో బ్యాక్టీరియా అని చెప్పేసి పిలుస్తాం, సో ఇన్ఫ్యాక్ట్ బ్యాక్టీరియా కాబట్టి బయో అని చెప్పేసి అర్థం వస్తుంది. IIT గౌహతి గుర్తుపెట్టుకోవాలి. ఇది IIT న్యూస్ కాదండి, ఇట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ న్యూస్, ఇట్ ఈస్ ద యువర్ సిలబస్, నాట్ IIT న్యూస్. ఓకేనా. బ్యాక్టీరియా ఉపయోగించి ఏం చేస్తున్నాం, నీళ్ళ వాటర్లో ఉన్న సీసం మలినాన్ని వేరు చేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ బయో రిమిడియేషన్. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. నీ సిలబస్లో ఈ పదమే ఉపయోగించాడు
బట్ మనము ఆ పదం కాకుండా ఇంకా వివిధ రెమిడేషన్స్ ఉంటాయి. మొక్కలను ఉపయోగించి చేస్తాము, శైవలము, శిలీంద్రము, అవన్నీ వైరస్ను ఉపయోగించి కూడా కొన్నిసార్లు కలుషితం కానీ దాన్ని తయారు చేస్తాం. మనం డిస్కస్ చేద్దాము పొల్యూషన్ పాఠం లోపల. సో నిన్న మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎగ్జామ్ అని చెప్పేసి జరిగిపోయింది. సో కొంతమంది బాగా రాయలేదు, కొంతమంది బాగా రాశారు. బాగా రాయని వాళ్ళు ఏం చేయాలి అంటే మరింత మెరుగుపరచుకోవాలి. అంటే పైన చదివి ఎగ్జామ్స్ రాయొద్దు, సంపూర్ణంగా చదివి ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనా? SDG గోల్స్ 17 ఎలా గుర్తుపెట్టుకోవాలనో మనం కోడ్ రూపంలో చెప్పినాం. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 8 ఎట్లా గుర్తుపెట్టుకోవాలనో CM పెగ్ అని చెప్పేసి HIV అని చెప్పేసి అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తేడాలు ఏంటి, ప్రతి గోల్కి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, ఇవి ఎక్కువ ఫోకస్ చేయండి. SDG ఇండెక్స్ అని చెప్పేసి మన నీతి ఆయోగ్ ఇస్తుంది కదా, దాన్ని ఫోకస్ చేయండి. వరల్డ్ ఇండెక్స్ కూడా ఉంది కదా, 94th ర్యాంక్ అని చెప్పేసి ఇండియాది, అది ఫోకస్ చేయండి, సరిపోద్ది SDG విషయం లోపల. నెక్స్ట్ అండి, ఈ మద్రాస్ హైకోర్టు శివాను పాండియన్ కేసు అండి. సో శివాను పాండియన్ వర్సెస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తమిళనాడు లోపల తిరునల్వేలి డిస్టిక్ ఏమన్నదంటే, సో తిరునల్వేలి డిస్టిక్ లోపల కలెక్టరు ఇన్ఫ్యాక్ట్ మతం వంక పెట్టుకొని వాటర్ని కలుషితం చేసే హక్కు లేదు అని చెప్పేసి, నో రైట్ టు పొల్యూషన్ రివర్ రిలీజియస్ బేస్లో అక్కడ మొత్తం మీద ఏదో పవిత్ర స్నానం చేస్తే ఇన్ఫ్యాక్ట్ పుణ్యం వస్తుంది అని చెప్పేసి, ఎన్ని పాపాలు చేసినప్పటికీ దొంగతనం చేసి దానిలో మునిగితే పాపాలు నశించిపోతాయి అని చెప్పేసి ఏదో మొత్తం మీద నమ్మకం వల్ల ఆ వాటర్ లోపల ఏది తమిరా, సో నది పేరు మనకి తమిరా భరణి అని చెప్పేసి రివర్లో అందరూ మునిగేటోళ్ళు. సో అక్కడే బట్టలు మొత్తం దాన్ని ఏమంటారు, నిలువు దోపిడి అని చెప్పేసి అంటాం కదా, సో అన్నీ అర్పించుకొని వచ్చేవాళ్ళు అన్నట్టు. దానివల్ల ఏమైంది అంటే మొత్తం ఈ క్లాత్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి మురికి కావచ్చు, ఆ వాటర్లో ఉండిపోయి మొత్తం వాటర్ అనేది కలుషితం అయిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ శివాన్ పాండియన్ సుప్రీంకోర్టులో మద్రాస్ హైకోర్టులో కేసు వేసే తీర్పు చెప్పింది. ఏమని అంటే నో రైట్ టు పొల్యూట్ రివర్ అని చెప్పేసి చెప్పింది. సో ఇంకేమన్నది అంటే, సో కొంత మనం పాలిటీ వస్తుంది ఇక్కడ, అంతే నువ్వు సబ్జెక్టు ఎటు పడితే ఆట ఆడుకోవచ్చు అండి. నీకు ఫస్ట్ స్టార్టింగ్ పోర్షన్లో బాగా పట్టు ఉండాలి, ఫస్ట్ ఎటు పడితే ఆట ఆడుకోవచ్చు. సో ఆర్టికల్ 25 ఏంటి, మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ది రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి పిలుస్తాం. అందులో సబ్జెక్టు అంటే కొద్దిగా మీకు పరిమితి ఉంటుంది. సో అది పబ్లిక్ హెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. సో సబ్జెక్ట్ టు పబ్లిక్ హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్ పణంగా పెట్టద్దు నీ మత స్వేచ్ఛ అనేది. నీకు పుణ్యమత్త అని చెప్పేసి నమ్మకం ఉందని చెప్పేసి నీ మొత్తం మురికి అక్కడ వదిలేస్తే పొల్యూట్ అయిపోతుంది వాటర్ వచ్చేసి. కాబట్టి అది ఒకటి మినహాయింపు ఉంది కాబట్టి నేను తీర్పు చెప్తున్నా. ఇంకేముందంటే, సో ఆర్టికల్ 21 అంటే కలుషిత రహిత వాటర్ని పొందే హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడో. కాబట్టి ఇది చేయడము ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. తర్వాత మీకు వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ 1974 అని చెప్పేస్తుంది కదా, దీని ప్రకారం కూడా ఇది నేరం అవుతుంది, నేరం కలుషితం చేయడం అని చెప్పేసి. 48A DPSPలో ఉంటుంది పర్యావరణ రక్షణ అని చెప్పేసి. 51AG మనకి ఫండమెంటల్ డ్యూటీస్ లోపల ఉంటుంది. ఎటు పడితే అటు ఆడుకోవచ్చు అండి పర్యావరణ రక్షణ అంటే, మీకు అవన్నీ వస్తాయి. DPSPలో ఉంది, FRలో ఉంది, FDలో ఉన్నది. సో చట్టాలో మీకు కనిపిస్తుంది. సో ఇది చెప్పిన తర్వాత మద్రాస్ హైకోర్టు చెప్పింది నో రైట్ టు పొల్యూట్ వాటర్ అని చెప్పేసి, రిలీజియస్ ఆధారిత పనులు ఉన్నప్పటికీ చేయవద్దు అని చెప్పేసి. పబ్లిక్ హెల్త్ అనేది మీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నీ యొక్క మత స్వేచ్ఛ హక్కు మీద. సో కేసు పేరు గుర్తుపెట్టుకోండి. అచ్చా, ఇంకోటి కొన్ని ఫేమస్ కేసులు నాకు ఎందుకో చెప్పాలని చెప్పేసి అనిపించిందండి. అంటే పర్యావరణం సబ్జెక్టులో మనము కోర్సులో ఇవి డిస్కస్ చేస్తామండి, చివరన డిస్కస్ చేస్తాం. ఏంటిది, పర్యావరణం మీద. సో పర్యావరణం మీద సుప్రీంకోర్టు యొక్క వ్యూ అని చెప్పేసి మొత్తం 21 కేసులు ఉన్నాయండి నోట్స్లో. 21 కేసు మనం డిస్కస్ చేస్తాం. అందులో కొన్ని మీకు పాలిటీ పాఠంలో ఉన్నాయి కూడా ఇక్కడ వస్తాయి. అంతే తాజ్ ట్రెపిజియం కేసు, MC మెహతా కేసు కావచ్చు, యూనియన్ కార్బైడ్ కేసు కావచ్చు, భోపాల్ గ్యాస్, అవన్నీ ఇక్కడ వస్తాయండి. సో కొన్ని మనం చూద్దాం, అందులో కొన్ని చూద్దాం. అంటే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ రూరల్ అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వస్తుంది కంపల్సరీ, మీ గ్రూప్ 2 సిలబస్లో ఉంది. మొన్న SIలో క్వశ్చన్ అడిగినండి ఇవన్నీ కూడా.
టీజీపీఎస్సీ ఎస్ఐ ఎగ్జామ్లో. సో రూరల్ లిటిగేషన్ కేసు పేరేంటి? రూరల్ లిటిగేషన్ కేంద్ర వర్సెస్ యూపీ అని చెప్పేసి ఇది 1986 కేసు అండి. సో కేసు పేరు ఇయర్ అంత అవసరం లేదు. రూరల్ లిటిగేషన్ కేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న పదాన్ని తొలిసారిగా ఈ కేసులో ఉపయోగించారట. సో కాబట్టి ఈ కేసు వెరీ ఫేమసా? ఎస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే పర్యావరణం ఆర్థిక అభివృద్ధి మధ్య బ్యాలెన్సింగ్ అవసరం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ కేసు అండి. రెండవ కేసు మనకి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎంసీ మెహతా కేసులు మొత్తం 6 ఉంటాయండి. ఇది కూడా సేమ్ 1986 కేసు. ఇక్కడ ఏమొచ్చిందంటే మీకు ఇవన్నీ పర్యావరణ సూత్రాల మీద కేసులు అండి. చాలా ఉన్నాయి, నేను కొన్ని తీసుకుంటున్నా. సో చాలా లేవండి, 21 ఉన్నాయి మనకి. సరే, మొత్తం మీద ఇక్కడ అబ్సల్యూట్ ఏమంటున్నా, ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగిస్తున్నా, అబ్సల్యూట్ లయబిలిటీ అని చెప్పేసి ఉన్నది. సో లయబిలిటీ అని చెప్పేసి అంటే నిరాపేక్ష బాధ్యత అని చెప్పేసి, సంపూర్ణ బాధ్యత అని చెప్పేసి. సో నీ యొక్క ఎమిషన్స్కి నువ్వే సంపూర్ణమైన రెస్పాన్సిబిలిటీ వహించాలి, తప్పించుకోరాదని చెప్పి చెప్పడమే ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఓలియం గ్యాస్ లీక్ నేపథ్యంలో వచ్చిన కేసు అండి. ఎంసీ మెహతా టెక్నికల్ వాడైనప్పటికీ మీకు ఎస్ఐ పేపర్లో చూస్తే ఓలియం లీకేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఓలియం లీకేజ్ కేసుగా ఫేమస్ అన్నట్టు. ఇప్పుడు పుట్టస్వామి కేసు ఏంటి? అది ఆధార్ కేసుగా ఫేమస్ అది. నెక్స్ట్ ఇంకొకటి ఇండియన్ కౌన్సిల్ ఫర్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. గ్రూప్ 2 వాళ్ళు ఎస్ఐ వాళ్ళు అవసరం లేదు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ నాట్ ఎన్విరాన్మెంట్. సో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసు అండి. ఇక్కడ ఏమొస్తుందంటే ఈ పొల్యూషన్ కారణం ఎవరో మొత్తం వాళ్ళే డబ్బులు చెల్లించాలి. సో దీన్ని ఏమంటామంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. సో పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటే కాలుష్య కారకుడే మొత్తం చెల్లించాలి. దీన్ని ఈ రెండు అర్థం దాదాపు ఒకటి అయితే. సో వెరీ ఫస్ట్ టైం ఈ ప్రిన్సిపల్ తీసుకొచ్చిందండి. అండ్ ఫోర్త్ కేసు మనకి వెల్లోర్, తమిళనాడు వెల్లోర్ సిటిజన్స్ ఫోరం అని చెప్పేసి ఉంటుంది. సిటిజన్స్ ఫోరం కేసు అని చెప్పేసి 96 కేసు ఇది కూడా. ఇక్కడనైతే ఈ పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ఉన్ను సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మళ్ళొకసారి చెప్పిందండి. సో పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పింది. దాంతోపాటు ప్రీకాషనరీ ప్రిన్సిపల్. సో ఇది కొత్తగా వచ్చింది మనకి. ప్రీకాషనరీ అంటే ఏం జరగకముందే మనము కేర్ఫుల్గా ఉండాలి ప్రిన్సిపల్ అని చెప్పేసి. సో ఇవన్నీ ప్రశ్న ఎలా వచ్చినాయి అంటే ఈ క్రింది వాటిలో ఈ సూత్రాన్ని ఏ కేసులో చెప్పింది అనే క్వశ్చన్ వచ్చిందండి. ఎస్ఐలో వచ్చింది మనకి కేసు ఇది. అయితే వాస్తవంగా పర్యావరణ సూత్రాల విషయంలో ఇవి 4 ఉన్నాయండి. ఒకటి ప్రీకాషనరీ ప్రిన్సిపల్, కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అబ్సల్యూట్ లయబిలిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్. 4 ప్రిన్సిపల్స్, 4 కేసులు అండి. సో ఈ 4 కూడా మీకు ఇన్ఫ్యాక్ట్ PMFIS పుస్తకంలో ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పాలి. చూడండి, ఎస్ఐ స్థాయి ఎగ్జాము టీజీపీఎస్సీ PMFIS పుస్తకాన్ని రిఫరెన్స్ తీసుకున్నది. ఎట్లా చెప్తున్నామంటే ఈ 4 కేసులు వేరే పుస్తకం లేవండి. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 6-7 పుస్తకాలు పర్యావరణ విషయంలో, నాట్ SNT అండి. ఈ పుస్తకం కూడా వెరీ ఫేమస్. పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ చట్టాలు, ఇండియా అంతర్జాతీయం, దీంట్లో చాలా బాగుంటాయండి ఈ పుస్తకంలో. ఇంకా కూడా పుస్తకాలు ఉన్నాయి బాగానే. ఇది SNT అని చెప్పేసి ఎస్ చాంద్ అండి. నేను ఒక చాప్టర్ కోసం ఈ పుస్తకాన్ని కొనుక్కున్నా అంటే మేబీ సమాజాన్ని నమ్మకపోవచ్చు. సో తర్వాత ఇంకా చూస్తే దిస్ ఈజ్ ఆల్సో రవి పి అగర్వాల్, ఆల్సో వెరీ ఫేమస్ పుస్తకము. కొన్ని చాప్టర్స్ బాగుంటాయి. SNT మీకు చాలాసార్లు చూపెట్టిన రవి పి అగర్వాల్దే. తర్వాత శంకర ఐఎస్ అని చెప్పేసి కూడా ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ పుస్తకం పర్యావరణంకి. ఇన్ని పుస్తకాలండి మీ గ్రూప్ 2 సిలబస్కి సరిపోతుంది. సిలబస్ మనం సమర్థవంతంగా కవర్ చేస్తున్నామా అంటే చేస్తున్నామనే మీ గ్రూప్ 2 పేపర్ రాబోతుంది, అది చెప్తుంది, నేను కాదు. సో దిస్ ఈజ్ ఫర్ యూ. జూలై 9th to 13th మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఏం డిస్కస్ చేసినామని చెప్పేసి.
సో రైట్ టు ఫర్గటెన్, లక్షవీర్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. మారియో కోస్టేజా ఇట్ ఇస్ ద న్యూ వర్డ్, మన నోట్స్లో లేదని చెప్పేసి నేను చెప్తున్నాను అండి. దీనిలో దాబరికం ఏం లేదు, మన నోట్స్లో ఈ వర్డ్ లేదు, మనం యాడ్ చేస్తాం. ఈ కేసు కూడా లేదు, వై బికాస్ ఇది అప్డేట్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి అంటే ఎస్డిఎఫ్ జూలై 9న 1.10 లక్షల కోట్లు పీల్చుకున్నది. అవీవా కంపెనీ అని చెప్పేసి యూకే కంపెనీ ఇన్సూరెన్స్ లోపల ఎఫ్డిఐ పెట్టింది. సో ఐమ్యాట్ టెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ ద క్రూ మ్యాడిల్ డమ్మీ టెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్కడ మీకు షియోపూర్ లోపల కండక్ట్ చేసింది ఇస్రో, నాట్ శ్రీహరికోట. సో ఆర్వీఎక్స్ జపాన్ యొక్క రీయూజబుల్ రాకెట్ అయితే లాంగ్ మార్చ్ 10 అని చెప్పేసి చైనాది. మన పుష్పక్ అనేది ఇంకా పూర్తి సక్సెస్ కాలేదా అంటే అవునని చెప్పాలి. సో మహేంద్రగిరి అండి, ఇవైతే మనం చెప్పి మనకు నోట్ అయిపోయింది కంప్లీట్గా. ఇవి 4 అండ్ ఇవి 3, 7 చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. బయో రిమిడేషన్ ఐఐటి గౌహతి అండి. శివాన్ పాండ్యన్ కేసు నో రైట్ టు పొల్యూట్ వాటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రివర్ పేరు కొద్ది వరకు అవసరము. సో తామర భరణి అని చెప్పేసి పిలుస్తాం, తమీర భరణి అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఫేమస్ కేసులు, ఫేమస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది యువర్ సిలబస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా ఆర్టికల్స్ చాలా ఉన్నాయండి. సో అవి మోస్ట్లీ ఎక్కువ అవార్డ్స్ సబ్మిట్ లాంటివి ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.